ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా అయితే గనక విజయం సాధించిందో ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ నాయకులు అలాగే విజయం సాధిస్తాం, నారా లోకేష్ చేత రాజీనామా చేపిస్తాం. ఇది వైసీపీ నాయకులు చేస్తున్న సవాల్. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు వైసీపీ నాయకులు అబద్ధాన్ని అబద్ధంగా చూపించే దాంట్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని చూసి ఒక్కసారి మన ఆంధ్రప్రదేశ్లో మోసపోయారు. ఇక ముందు ముందు ఆ పరిస్థితులు అయితే లేవు. లోకేష్ గారు ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా అయిపోయిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలకి అందరూ వెళ్తున్న తరుణంలో గవర్నమెంట్ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించి బ్రహ్మాండంగా ఈ రోజున విద్యని ఉపాధ్యాయులతో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ కావాల్సినటువంటి వసతులు ఏర్పాట్లు చేస్తూ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి డ్రెస్ కోడ్ కానీ, పుస్తకాలు కానీ, మధ్యాహ్న భోజన వసతి కానీ, మధ్యాహ్నం భోజనం అన్ని క్లాసుల వాళ్ళకి భోజనాలు పెట్టడంలో కానీ ఇలాంటివి అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ర్యాంకులు సాధించినటువంటి పరిస్థితి, ఉత్తీర్ణత శాతం ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో మెయిన్ పేజీల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు వాళ్ళ బాగా పనితీరుని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటివి చూసి ఓర్వలేక మీరు అంతకుముందు పాఠశాలల్లో నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి, ఆడదాం పాడదాం సరదాగా అని చెప్పని అవినీతి చేసినటువంటి పరిస్థితుల నుంచి బ్రహ్మాండంగా ఈ రోజున విద్యార్థుల్లో మంచి మార్పు తీసుకొచ్చి, మంచి సంస్కరణలు తీసుకొచ్చి, పిల్లలకి చదువుకుంటేనే సెటిల్ అవుతారు కాబట్టి గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచే ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, లేకపోతే డాక్టర్లైనా, యాక్టర్లైనా, ఇంజనీర్లైనా, లేక స్వాతంత్ర ఉద్యమ నాయకులైనా అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి చదివినటువంటి పరిస్థితులు. ఆ ప్రభుత్వ పాఠశాలను మనం బాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైంది. అది చూడలేకనే, ఓర్వలేకనే మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది వైసీపీ వాళ్ళకి అలవాటు అయిపోయింది కనుక వాళ్ళు అలానే మాట్లాడతారు. వాళ్ళ గురించి ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. లేదు, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నాడు నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాం, నారా లోకేష్ రాజీనామా చేపిస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ చేస్తున్న శపథం. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అసలు డిఎస్సి అంటే అర్థం తెలియకుండా 5 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పారదర్శకతగా డిఎస్సి ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, నారా లోకేష్ గారి మీద, లేకపోతే అధికారుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప వీళ్ళకి దాని గురించి లేదు. వీళ్ళు అదేవిధంగా కొంతమందిని పేటెంట్ బ్యాచ్ని తీసుకొచ్చి ఏదో చెప్పించాలని ప్రయత్నం చేసినప్పటికీ దానికి ప్రతి ఐఏఎస్ అధికారి, విద్యాశాఖ అధికారి కూడా వివరణ ఇచ్చి మేము ఛాలెంజ్ విసురుతున్నాం, మీరు ఎక్కడికైనా మీరు రండి, మేము వివరంగా చెప్తాం, పారదర్శకతగా జరిగింది, ఎక్కడా లోపాలు జరగలేదు అని చెప్పినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అధికారులది. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేశారో, ఆ ఉద్యోగాలను అందిపుచ్చుకున్నారో వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీడియా సాక్షిగా ఇది బాగా జరిగింది, ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం, మా కుటుంబాలు బాగుపడ్డాయి, ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు ఈ రోజుకి ఇవ్వకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు మేము అందరం సంతోషంగా ఉన్నామని చెప్పని వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితిని చూసాం. ఈ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు చెప్పేటువంటి మాటల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు అల్లకల్లోలం చేయాలనుకుంటున్నారో, అల్లకల్లోలం చేసేది కాదు కదా, వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళ మాట ఎవరు వినే పరిస్థితి లేదు, వీళ్ళు చెప్పిన మాటలకు ఎవరు రోడ్లెక్కే పరిస్థితి కూడా లేదు. పాలన బ్రహ్మాండంగా జరుగుతుంది, అది ఓరవలేకనే ఇలాంటి ఆలోచనలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళ మాటలను ఎవరు నమ్మరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకవైపు విద్యారంగంలో కానీ, మరోవైపు ఉపాధ్యాయ కల్పనలో, ఉద్యోగ కల్పనలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసే ప్రతిసారి
దాంట్లో అవినీతి జరిగింది అంటూ మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆ విషయంపై అసెంబ్లీకి వచ్చి చర్చగా నేను సిద్ధం అంటూ ఒకవైపున లోకేష్ గారు ప్రకటించినా సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి రెండోసారి సవాల్ చేశారు. మీరు అడ్రస్ చెప్పండి, ఎక్కడైనా సరే నేను ఒక్కడిని వస్తాను, మొత్తం ఆ చర్చిద్దాం రమ్మన్నా సరే వీళ్ళు రాకుండా ఎందుకని పదే పదే ఇదే ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చు. అది అసెంబ్లీ వేదికగా అయినా సరే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి లోకేష్ గారు చెబుతున్నారు. కానీ అసెంబ్లీకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనుకోవాలంటారు. వీళ్ళు అసెంబ్లీకి పోవడానికి వీళ్ళకి భయం. ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు వీళ్ళు చేసినటువంటి ఎదుటి వాళ్ళని అవమానించినటువంటి పరిస్థితులు వాళ్ళకి తెలుసు. కానీ ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయదు. మీ గౌరవాన్ని మీకు ఎప్పుడు ఇస్తానే వచ్చింది. కానీ మీరు అసెంబ్లీకి వెళ్తే ప్రజల పక్షాన మాట్లాడలేరు, మాట్లాడడం మీకు చేత కాదు, మీరు ఏదో ఒకటి మాట్లాడతారు, ప్రభుత్వం దానికి కౌంటర్ తప్పకుండా ఇస్తుంది. అక్కడ మనం చెల్లం కాబట్టి ఏడేదో మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి ఆ సాక్షి ఛానల్, ఆ సాక్షి పేపర్ ఏదో కొంతమంది ఏదో మాట్లాడేస్తే అది ప్రజలు నమ్ముతారు. పొద్దుగుకులు ఉదయం నుంచి సాయంత్రం దాకా సాక్షి పేపర్లో ఊదరగొట్టడం తప్పక మీరు ప్రజల పక్షాన ప్రశ్నించే పరిస్థితి లేదు. లోకేష్ బాబు గారు అనేక పర్యాలు మిమ్మల్ని సవాలు విసిరారు. మీరు అసెంబ్లీలో వచ్చి ప్రతి విషయం ప్రజల సమస్య మీద చెప్పొచ్చు, ఆ అవకాశం మీకు ఉంది. మీరు చేయవలసిన పని చేయకుండా మీరు ఏదో ఒకటి బురద జల్లే ప్రయత్నం, అసలు విషయానికి రాకుండా అనవసరమైన మాటలు మాట్లాడడం, ఇట్లాంటివి మీకు అలవాటుగా పరిపాటు అయిపోయింది. కాబట్టి మీరు దాన్నే నమ్ముకున్నారు, అదేవిధంగానే మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల అవసరాలు తీర్చేటువంటి పరిస్థితి లేదు, ప్రజల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు. ఎప్పుడైనా సరే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళకు కూడా ప్రభుత్వం ప్రతిదీ అధికారుల ద్వారా తెప్పించుకుంటూ ఉంటుంది రిపోర్టు. ఒకవేళ వాళ్ళకి అందని సమాచారం అన్నా మీ దగ్గర ఉన్నా కూడా మీరు వాళ్ళకి సహకరించవచ్చు. ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా స్పందించి అనేక కార్యక్రమాల్లో ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా ఒకటి ముందు మీరు మాట్లాడడం అలవాటు చేసుకోండి. సరిగ్గా మాట్లాడడం, ఏదో మాట్లాడేస్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు. జనం అందరూ చూస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వం బ్రహ్మాండంగా అటువైపు మోడీ గారు కానీ, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ బ్రహ్మాండంగా పాలన చేస్తూ ఉన్నారు. ఆ పాలన చూసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు కనుకనే మీరు ఏదో ఒకటి పబ్బం గడుపుకొని కాలయాపన చేసేదానికి మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు తప్పక ఇక్కడ మీరు మాట్లాడే దాంట్లో వాస్తవం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఎందుకంటారు పదే అసలు విద్యాశాఖ కమిషనర్ గారు కూడా వచ్చి పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకని అదే అంశం మీద రచ్చ చేయాలని చెప్పి వీళ్ళు వైసీపీ నాయకులు ఎందుకు చూస్తున్నారు అనుకోవాలంటారు. వాళ్ళు అదే అంటే ఒకసారి చెప్పి వాళ్ళు వివరణ ఇస్తే మర్చిపోతే జనంలోకి వెళ్ళదు కదా. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక అబద్ధాలు చెప్పి పదే చెప్తా ఉంటే ఒకళ్ళు కాబట్టి ఒకళ్ళైనా ఇన్నిసార్లు చెప్తున్నారంటే ఇదేదో ఏమైనా ఉందని చెప్పని ఆలోచించేస్తానని చెప్పి ఆలోచించుకోసం వీళ్ళు ఏదో మాట్లాడడం తప్పితే అందరూ వింటా ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పినా, ఎన్నిసార్లు వీళ్ళు రోడ్లెక్కి చెప్పినా జనం అయితే నమ్మే పరిస్థితి లేదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాము, మేమే ఆంధ్రప్రదేశ్ కాక్రోచెస్ అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు వీళ్ళే ఒక ఆందోళన, వీళ్ళే ఒక ప్రమాదం ఈ రాష్ట్రానికి. అట్లాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పారదర్శకతగా జరిగినటువంటి వ్యవహారాన్ని వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఒక మాట మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితులు లేవు. తప్పకుండా ఈ విశ్వసిస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ అనేక కార్యక్రమాలని ప్రజలకి చేస్తూ ఉన్నారు, ప్రజలకు చేరువవుతూ ఉన్నారు. ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆ విషయం తెలిసిపోయింది, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పిన మాటలు ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. థ్యాంక్ యూ.